స్టార్టింగ్లో ఆదినారాయణ రెడ్డి, సతీష్ రెడ్డి, బీటెక్ రవి, తర్వాత చంద్రబాబు నాయుడు, ఇప్పుడు లేటెస్ట్గా సునీత రాజశేఖర్ రెడ్డి చేయించారు ఇది అని ప్రూవ్ కూడా చేస్తున్నారు. ఎంతకైనా దిగజారడమేనా? ఎట్లా నమ్మాలి? ఏది నిజం ఏది అబద్ధం ఎట్లా తెలుస్తుంది? ఇట్లా మళ్ళీ మళ్ళీ జరగకూడదు అంటే గన తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాల్సిందే కదా. నాన్న నాకు మళ్ళీ రాడు, ఇట్లా మళ్ళీ ఇంకొకరికి జరగకుండా ఉండాలంటే తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి. చూస్తున్నారు కదా వైఎస్ సునీత గారి ఆవేదన. 2019 ఎలక్షన్లకు ముందు అతి కిరాతకంగా చంపబడ్డాడు వైఎస్ వివేకానంద రెడ్డి గారు. ఆయన చావును అడ్డం పెట్టుకొని నారాసుర రక్త చరిత్రని అదని ఇదని జనాల్లోకి స్ప్రెడ్ చేసి టీడీపీ పార్టీ పైన ఒక రక్తపు మరకనేసి జగన్ 151 సీట్లతో సీఎం అయితే అయ్యాడు. ఇలా అయిన తర్వాత జగన్ సినిమా అంతా జనాలు చూసేసిన తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడే కావాలని చెప్పి ప్రజలందరూ కూడా టీడీపీకి కూటమికి ఓటేసి ఆయన్ని ముఖ్యమంత్రి చేశారు. ఏది ఏమైనా సరే కడప జిల్లాలో మాత్రం చంద్రబాబు నాయుడిని చూసి ఎంతమంది ఓటేశారో, వైఎస్ సునీత గారి బాధని చూసి, వైఎస్ షర్మిల గారి బాధని చూసి, ఇవన్నీ కూడా చూసి తెలుగుదేశం పార్టీకి ఓటేశారు, జగన్కి ఓటేయలేదు అనేది 100% నిజం. ఇక్కడ కూటమి అధికారంలోకి వచ్చింది. ఒక ముఖ్యమంత్రి అనుకుంటే ఎన్నైనా చెయ్యొచ్చు, మరెందుకు సునీత గారికి న్యాయం చేయలేకపోతున్నారు? వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య వెనక ఎంతమంది ఉన్నారో జగమెరిగిన సత్యం. కానీ ఎందుకు దాన్ని క్లోజ్ అయిపోతా ఉంది? చంద్రబాబు నాయుడు గారు, మీరు విజనరీ ఉన్న లీడర్ ఎవరో కాదంట్లా, మీరు పరిశ్రమలు తీసుకొస్తారు ఎవరో కాదంట్లా, ఒక సునీత గారికి న్యాయం చేయండి. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇటువంటి రాజకీయ హత్యలు ఎవరైనా చెయ్యాలి అంటే ఉచ్చ పోసుకోవాలి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, మిమ్మల్ని నమ్ముకుంది ఆవిడికి న్యాయం చేయండి. ఆ సుప్రీంకోర్టులో అదన్నారు, హైకోర్టులో ఇదన్నారు, ఆవిడికి అనవసరం. ఆవిడికి కావాల్సింది ఆవిడ నాన్నని ఎవరైతే చంపారో వాళ్ళని శిక్షించేలా చేయడం. కాబట్టి ఒక గ్రేట్ లీడర్, ఒక మంచి ముఖ్యమంత్రి, మీరు ఈవిడికి న్యాయం చేసేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పి రాష్ట్రం మొత్తం కూడా కోరుకుంటుంది.